నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇక ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఘనంగా రాష్ట్రపతి వీడ్కోలు కార్యక్రమం. రాష్ట్రపతిగా దేశ సేవ చేసేందుకు అవకాశం కలిగిందన్న రామ్నాథ్ కోవింద్. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను బలోపేతం చేసేందుకు డిజిటల్ జ్యోతిని ఏర్పాటు చేశామన్న ప్రధాని. జ్యోతి ద్వారా స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించాలని పిలుపునిచ్చిన మోదీ. రాష్ట్ర గవర్నర్గా 3 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న బిశ్వభూషణ్ హరిచందన్. ఈ సందర్భంగా రేపు ప్రజలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం. దూరదర్శన్ సప్తగిరి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం. రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న రాష్ట్ర గవర్నర్. రక్తదాతలకు సంబంధించిన వాహనాలను ప్రారంభించిన బిశ్వభూషణ్ హరిచందన్. రైతుల సాగుకు కావలసిన నీటిని సకాలంలోనే అందిస్తామన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అంబటి రాంబాబు. ఇక వార్తలోని వివరాలు. రాష్ట్రపతిగా దేశానికి సేవ చేసే అవకాశం కలిగిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ రోజు పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమం పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా రాష్ట్రపతిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ విజయవంతంగా 5 ఏళ్లు పూర్తి చేసి తన పరిపాలనా కాలంలో అనేక నిర్ణయాలను తీసుకుని దేశాభివృద్ధికి దోహదం చేశారన్నారు. गौरव का अवसर है कि जब वे राष्ट्र की ओर से आपके प्रति कृतज्ञता, सम्मान, श्रद्धा और साधुवाद व्यक्त करने के लिए एकत्रित हुए हैं. भारत गणराज्य के राष्ट्रपति के रूप में 5 वर्ष के कार्यकाल के दौरान आपने इस सर्वोच्च पद की गरिमा और शालीनता को नव उत्कर्ष प्रदान किया है. इसके लिए हम सब हृदय से आपका आभार प्रकट करते हैं. आप राष्ट्रपिता महात्मा गांधी, बाबा साहेब अंबेडकर, श्यामा प्रसाद मुखर्जी व पंडित दीनदयाल उपाध्याय जैसे महान नेताओं से प्रेरित रहें. आपकी सरलता, विनम्रता तथा परहित को स्वहित से अधिक महत्व देने के स्वभाव से ये स्पष्ट है कि आपने इन महापुरुषों के विचारों और शिक्षाओं को अपने जीवन में अनुसरण किया है. हमें पूर्ण विश्वास है आपके विचार तथा आपका व्यक्तित्व वर्तमान के साथ भावी पीढ़ी के लिए भी प्रेरणा स्रोत बने रहेंगे. हम आपके स्वस्थ जीवन और दीर्घायु होने की कामना करते हैं. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ప్రజలకు సామాజిక న్యాయాన్ని చేసేలా కృషి చేయాలన్నారు. భారత ప్రజల ద్వారా రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం కలిగిందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా మహనీయులు మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించారని, ఇది మనకెంతో గర్వకారణమని తెలిపారు. రాష్ట్రపతిగా పరిపాలనా కాలంలో కర్తవ్యాలను నిర్వహించేందుకు తన వంతు కృషి చేశానని రాష్ట్రపతి పేర్కొన్నారు. आप सबके लिए ये विशेष गौरव की बात है कि आप सब भारत की जनता के निर्वाचित प्रतिनिधि हैं. भारत की जनता ने आप सब के माध्यम से मुझे राष्ट्रपति के रूप में चुनकर देश की सेवा करने का अवसर प्रदान किया. इसके लिए मैं देशवासियों का सदैव आभारी रहूंगा. सर्वशक्तिमान ईश्वर की कृपा से जिस दायित्व को निभाने का अवसर मुझे प्राप्त हुआ, उसका निर्वहन आप सभी के सहयोग के बिना संभव नहीं था. इसके लिए मैं आप सबका भी आभार व्यक्त करता हूं. अपने कार्यकाल के दौरान मैंने अपनी पूरी क्षमता
से अपने कर्तव्यों का निर्वहन करने का प्रयास किया है। आप सबने मेरे प्रति जिस अटूट विश्वास का परिचय दिया, उसके बल पर मैं अपने कर्तव्यों को भली भांति निभा सका। राष्ट्रपति और सांसद गण उसी विकास पथ के सह यात्री हैं जो हमारे देश को प्रगति की उच्चतर उपलब्धियों की ओर ले जा रहा है। इस पथ को प्रशस्त करने वाली महान विभूतियों ने हमारे संविधान की रचना करके हमारी लोकतांत्रिक व्यवस्था की नींव रखी। यद्यपि संविधान सभा के सदस्यों को ही हमारे संविधान की रचना का श्रेय जाता है, लेकिन वह ऐतिहासिक कार्य उन्होंने भारत के लोगों के प्रतिनिधि के रूप में किया था। इसीलिए हमारा संविधान हम भारत के लोगों द्वारा अंगीकृत, अधिनियमित और आत्मार्पित किया गया। డిజిటల్ జ్యోతి ద్వారా స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. డిజిటల్ జ్యోతి సాంకేతికతను ఉపయోగిస్తోందని, మనం అర్పించే నివాళులు ఈ జ్యోతి యొక్క ప్రకాశాన్ని పెంచుతుందని తెలిపారు. అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఇదే మనం స్వాతంత్ర వీరులకు ఇచ్చే నిజమైన నివాళి అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి వీడియోను ప్రధాని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు పూర్తయ్యాయి. 2019వ సంవత్సరం జూలై 24వ తేదీన రాష్ట్ర గవర్నర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేపు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నట్లు గవర్నర్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర గవర్నర్ ఈ 3 ఏళ్ల కాలంలో ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు, కార్యక్రమాలపై ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ పథకం ద్వారా విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. ఈ రోజు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కొమరాడ గ్రామంలో ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ నాయకులతో కలిసి వివరించారు. స్థానిక కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు 1వ తరగతి నుంచే స్కాలర్షిప్ను కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. వ్యాక్సినేషన్ కేంద్రానికి విజిట్ ఇచ్చినప్పుడు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండానే నేను ఐడెంటిఫై చేశాను. యాజ్ సూన్ యాజ్ వెల్ గెట్ ఇట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ది మెడికల్ యూనిట్ అని చెప్పాను. అయిన తర్వాత ఐ కేమ్ టు నో ఇస్టర్డే ఐ విజిటెడ్ వన్ రైల్వే ఆర్యూబీ విజిట్ చేశాను. ఈ భాగం ఎమ్మెల్యే వారు శ్రీనివాస్ గారు మా సర్కార్ తరఫున 6 to 7 ఆర్ఓయూపీలు శాంక్షన్ చేసుకొచ్చినారు. నిన్న యాక్చువల్గా దాన్ని చాలా బాగా ఫినిష్ చేశారు. ఈ 2 monthsలోనే అవంతా ఫినిష్ చేసి ట్రాఫిక్ ఏమి ఆవశ్యకత ఉండే దాన్ని ఎక్కువగా అన్ని అర్లీనో చేయాలని చెప్పినాను. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బిజిలీ మహోత్సవ్ను నిర్వహించనున్నట్లు తెలిపింది. జూలై 30వ తేదీన బిజిలీ మహోత్సవ్ ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రధాని ఆంధ్రప్రదేశ్తో సహా దేశవ్యాప్తంగా ఉన్న పలువురు లబ్ధిదారులతో సంభాషించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. బిజిలీ మహోత్సవ్ను జూలై 25వ తేదీ నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మహోత్సవాల్లో భాగంగా గృహాల విద్యుదీకరణ, వన్ నేషన్ వన్ గ్రిడ్, వినియోగదారుల హక్కు అనే ఇతివృత్తాలపై సాంస్కృతిక కార్యక్రమాలు, లఘు చిత్రాల ద్వారా అవగాహన కల్పించనున్నారు. దేశంలోని వివిధ రంగాల్లో మహిళా సాధికారతకు, వారి అభివృద్ధికి కృషి చేసిన మహిళలకు ఏటా ఇచ్చే నారీ శక్తి పురస్కారాలు 2022కు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 2023 మార్చి 8వ తేదీన జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈ పురస్కారాలను మంత్రిత్వ శాఖ ఇవ్వనుంది. నారీ శక్తి పురస్కారాలకు సంబంధించిన దరఖాస్తులను కేవలం ఆన్లైన్లో www.awards.gov.in లో మాత్రమే పంపాల్సి ఉంటుంది. అక్టోబర్ 31వ తేదీలోగా ఈ దరఖాస్తులను సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశంలోని రైల్వే స్టేషన్లో నిర్వహిస్తున్న ఐకానిక్ వీక్ ముగింపు ఉత్సవాలను విశాఖ రైల్వే స్టేషన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి నిర్వహించిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఎల్ఈడీ వాల్పై ప్రదర్శించారు. అనంతరం ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఎం అనిల్ కుమార్ స్థపతి మాట్లాడుతూ విశాఖ రైల్వే స్టేషన్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. आज़ादी की रेलगाड़ी और स्टेशन and this is a part of Azadi Ka Amrit Mahotsav that the whole country is celebrating. In 75 stations we are organizing this, and at Delhi our central function is being organized. All our ministers and central ministers and others are there. Today we have also invited a freedom fighter family to this place. Late Sri Gutala Naganna, his wife is here. She is Gutala Achenamma, and we felicitated her. तो हम अपने आज़ादी के सैनिकों को याद करने की कोशिश कर रहे हैं, और इस कोशिश में हम अपना भी परफॉर्मेंस कितना अच्छा कर सकते हैं, आज़ादी के साथ हम कितना जोड़ सकते हैं देश को, और आने वाले తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ విమానంలో అస్వస్థతకు గురైన వ్యక్తికి అత్యవసర చికిత్స అందించారు. ప్రయాణ సమయంలో ఒక వ్యక్తి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురవడంతో గమనించిన విమాన సిబ్బంది ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులు ఉన్నారా అని అడగడంతో తమిళసై స్పందించారు. వెంటనే అస్వస్థతకు గురైన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి ఉపశమనం కలిగించారు. ప్రాథమిక చికిత్సతో కోలుకున్న వ్యక్తితో సహా ఇతర ప్రయాణికులు గవర్నర్కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వైద్య విద్యలో ఎంబీబీఎస్, ఎండీ, డీజీఓ వంటి ఉన్నత విద్యను అభ్యసించారు. మీడియా తమ కథనాలకు స్వీయ నియంత్రణ అవలంబించడం అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఈ రోజు ఆయన జార్ఖండ్ హైకోర్టులో జస్టిస్ సత్యభ్రత సిన్హా స్మారకార్థం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా నిర్ణయం తీసుకోవడానికి కష్టంగా ఉన్న సమస్యలపై మీడియా కంగారు కోర్టులను నడుపుతోందన్నారు. తీర్పులపై అవగాహన లేకుండా సమస్యలపై నడిచే చర్చలు ప్రజాస్వామ్యానికి హానికరమని తెలిపారు. At all levels of the Indian judicial system. On multiple occasions, I have highlighted the issues leading to the pendencies and backlog. I have been strongly advocating the need to revamp the infrastructure, both physical and personal, to enable the judges to function to their full potential. సమాజంలోని ప్రతి ఒక్కరికి రెడ్ క్రాస్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఈ రోజు ఆయన విజయవాడలో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్, భారత్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించి బ్లడ్ డోనర్స్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదానానికి మించిన సేవ మరొకటి లేదని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 4 కోట్ల రూపాయలతో రక్తదాత వాహనాలను ఏర్పాటు చేశామని, త్వరలో మరో 3 వాహనాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. 5 బ్లడ్ డోనర్ వ్యాన్స్, అలాగే మొబైల్ టెస్టింగ్ వ్యాన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో 5 బ్లడ్ బ్యాంకులకి ఈ మొబైల్ బ్లడ్ డోనర్ వ్యాన్స్ని పంపిస్తున్నాం. అలాగే మొబైల్ టెస్టింగ్ వ్యాన్ కూడా నెల్లూరు జిల్లాకు పంపిస్తున్నాం. ఒక్కొక్క బస్సు 64 లక్షల రూపాయల విలువ గల బస్సు. దాంట్లో 4 ఒకేసారి బ్లడ్ డొనేషన్ చేయడానికి వీలుగా లోపల ఏర్పాటు చేశారు. మరి కలెక్ట్ చేసిన బ్లడ్ని వెంటనే అక్కడ ఫ్రీజర్లో పెట్టడానికి కూడా బస్సులోనే ఒక అత్యాధునికమైన ఫ్రీజర్ని ఏర్పాటు చేశారు. ఇది -4 డిగ్రీల్లో వర్క్ చేస్తుంది. బ్లడ్ డొనేషన్ చేయాలనుకునే వాళ్ళు కనీసం 10 మంది ఉన్నా సరే మన 1800-425-1234 నెంబర్కి ఫోన్ చేసినట్లయితే వెంటనే మన మొబైల్ బస్సు ఆ ప్రాంతానికి వచ్చి రక్తం సేకరించడం జరుగుతుంది. కాబట్టి ఇది రక్తదానం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి శుభవార్త. మీరు ఇచ్చే రక్తం మేము 30% ప్రభుత్వ హాస్పిటల్స్కి ఉచితంగా ఇస్తాము. అలాగే తలసీమియా పిల్లలు ప్రతి నెల కూడా కొన్ని వేల మందికి ఉచితంగా రక్తం అందిస్తారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పూజలు నిర్వహించి ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్షాలు సకాలంలో కురవడం వల్ల అధికంగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో అనుకున్న సమయం కంటే ముందుగానే శ్రీశైలం నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. రిజర్వాయర్లో నీరు సమృద్ధిగా చేరడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతుల సాగుకు కావలసిన నీటిని సకాలంలోనే అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. నీటిని వదిలే కార్యక్రమాన్ని అధికారులతోనూ స్థానిక శాసనసభ్యులతోనూ ఎంపీ గారితో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం చాలా శుభసూచకంగా చాలా ఎర్లీగా వర్షాలు వస్తున్నాయి. కృష్ణానది, గోదావరి నదిలో రావాల్సిన వాటర్ కన్నా ఎక్కువ వాటర్ పైనుంచి రావడం, మనకున్నటువంటి జలాశయాలన్నీ కూడా చాలా త్వరలోనే ఫుల్ రిజర్వాయర్ లెవెల్కి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది రాష్ట్రానికి శుభసూచకమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం. ఇది భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి వరంగా నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం చాలా సక్రమంగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు రిజర్వాయర్లతో నిండుతున్నాయి. అదేవిధంగా రైతులకు కావలసినటువంటి నీరు కూడా సరఫరా అవుతుంది. ప్రకృతి కూడా ప్రజలకి, ప్రభుత్వానికి సహకరిస్తుంది. ఇది ఒక మంచి పరిణామంగా మేము శ్రీశైలంలో దిగువకు 3 గేట్లు ఎత్తి వాటర్ రిలీజ్ చేయటం, అవి వెళ్ళి నాగార్జున సాగర్కి చేరటం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేసేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని భీమక్రోసు పాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలాగా పక్షపాతం లేకుండా అందరికీ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు. కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. 1100 కుటుంబాలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నవరత్నాలు ప్రకటించి ఈ కుటుంబాలకి నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా, ఎవరిని కూడా ఆశ్రయించక్కర్లేకుండా పేదరికమే ప్రామాణికంగా ఎంచుకుని వారి కుటుంబాలకి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందాయి. దానిలో భాగంగా ఈ గ్రామంలో 19, 20, 21, 22కి అమ్మఒడి సుమారుగా 112 మంది తల్లులు ఉన్నారు. 63,27,000 వారికి అంది. అలాగే జగనన్న విద్యా దీవెన అండ్ వసతి దీవెన 2 కలిపి 24 మంది ఉన్నారు. వారికి 3 సంవత్సరాలకు గాను 14,03,053 రూపాయలు. ఇది ప్రభుత్వానికి ఉన్నటువంటి శిక్షణ. గత పాలకుల మాదిరిగా కేవలం ప్రచారాల కోసము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఏదో ఒక అశాంతిని సృష్టించి, కులాలుగా విభజించి, వర్గాలుగా విభజించి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన. అక్రమంగా మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి ఎస్ ఆయిషా బేగం తెలిపారు. ఈ రోజు పొంగనూరు పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో కర్ణాటకకు చెందిన సీజ్ చేసిన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుమారు 19 లక్షల రూపాయల విలువ గల మద్యాన్ని ధ్వంసం చేశామన్నారు. స్టేషన్ లిమిట్స్లో ఉన్న 325 కేసులు కర్ణాటకకు సంబంధించిన అక్రమ మద్యము మరియు మన డిపిఎల్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కు మొత్తం 325 కేసులకు గాను 32,920 బాటిల్స్ విత్ 4,565 లీటర్స్ అండి. మొత్తంగా 19,20,000 సొత్తుని ధ్వంసం చేయడం జరిగింది మీడియేటర్ సమక్షంలో. ఇది 2020, 21, 22కు సంబంధించిన మద్యం అండి. 22లో ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. ప్రస్తుతానికి 22లో జనవరి, ఫిబ్రవరి వరకు. వర్షాకాలం దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మీనాక్షి తెలిపారు. శ్రీకాకుళంలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 125 హైరిస్క్ గ్రామాలు గుర్తించామన్నారు. ప్రత్యేక డ్రైవ్ను ఏర్పాటు చేసి అంటువ్యాధులు ప్రబలకుండా భారీ ఎత్తున క్లోరినేషన్ను చేపట్టినట్లు తెలిపారు.
జూలై నెలని యాంటీ డెంగ్యూ మంత్గా మనం పరిగణిస్తున్నామండి. ఈ 2 నెలలు మనం కరెక్ట్గా అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తూ అన్నింటినీ కూడా కంట్రోల్లో ఉంచగలిగితే సెప్టెంబర్ నెల నుంచి పీక్ కేసెస్ మనకు స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా డెంగ్యూ కేసెస్, ఈ పీక్ డెంగ్యూ కేసెస్ టార్గెట్ని మనం వచ్చే కేసులు మనం తగ్గించవచ్చు. వాటికి అనుగుణంగా మనం ఆల్రెడీ 55 టార్గెట్ విలేజెస్ ప్లెయిన్ ఏరియాలో, 49 టార్గెట్ విలేజెస్ ట్రైబల్ ఏరియాలో మనం ఆల్రెడీ ఇండోర్ స్ప్రేయింగ్ చేశామండి. ప్రతి పంచాయతీలోనూ మున్సిపాలిటీలోనూ యాంటీ లార్వా ఆపరేషన్ కొరకు అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచామండి. మలేరియా కేసు అధికంగా ఉన్న గ్రామాల్లో మాస్ సర్వే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా పెట్టాం మేము. నెక్స్ట్ ఇంటి చుట్టుపక్కల ఇంటి పక్కల లోపల కూడా దోమల లార్వా సర్వే నిర్వహించామండి. రానున్న వర్షాకాలంలో సీజన్ వ్యాధుల నిర్మూలన ముఖ్యంగా దోమకాటు, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, జపనీస్ ఎన్కెఫలైటిస్, వీటిల్లో డెంగ్యూ, మలేరియా మనకున్నాయండి. చికెన్ గున్యా కానీ జపాన్ ఎన్కెఫలైటిస్ కానీ ప్రస్తుతానికి మనకి గత కొన్ని ఎప్పుడు కూడా నమోదు కాలేదు. కరోనా కట్టడికి ప్రికాషన్ డోస్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఆర్వీఎస్ కుమార్ తెలిపారు. ఈ రోజు ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు 85,000 మందికి ప్రికాషన్ డోసులు అందించామన్నారు. వారానికి 2 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్లను ఏర్పాటు చేసి ప్రికాషన్ డోసులను అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రికాషన్ డోసు లేదా బూస్టర్ డోసు దీనికి సంబంధించి గడువుని తగ్గించారు. 9 నెలల నుంచి 6 నెలల గడువు తగ్గించారు. అంటే 2వ డోసు నుంచి 9 నెలలు ఉండేది, ఇప్పుడు 2వ డోసు వేసుకున్న తర్వాత 6 నెలల్లోనే బూస్టర్ డోస్ తీసుకోమని చెప్పి మార్గదర్శనం చేశారు మనకి. సో ఆ ప్రకారం మనకి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 13,65,000 మంది లబ్ధిదారులు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల లబ్ధిదారులు ఉన్నారని గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన లైన్ లిస్టులు అవన్నీ కూడా కోవిన్ వెబ్సైట్లో పొందుపరిచారు. అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఏ రోజుకి ఆ రోజు ఇది మనకి ఆజాదీకి అమృత్ మహోత్సవ్లో భాగంగా 75 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకి మేము ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో 16వ తారీఖుని ప్రారంభించడం జరిగింది. 16వ తారీఖు నుంచి నిన్నటి వరకు అంటే 7 రోజుల పాటు జరిగిన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మేము సుమారు 84,000 మందికి ఈ వ్యాక్సిన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సోమవారం, ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకమైన డ్రైవ్లు నిర్వహించాలని కూడా. తన కుమార్తెపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. ఢిల్లీలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ రాహుల్, సోనియా గాంధీల అక్రమాలపై స్పందించడం వల్లే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, అందులో వాస్తవాలు లేవని ఆమె పేర్కొన్నారు. सोनिया और राहुल के खिलाफ प्रेस कॉन्फ्रेंस करती हूँ, हाँ करती हूँ, करती रहूंगी। हंसते हुए कहा कि मुझसे जवाब मांगा जाए, अब जवाब मैं मांगूंगी कोर्ट में, इन द कोर्ट ऑफ लॉ एंड इन द कोर्ट ऑफ पीपल। आज कांग्रेस के मुख्यालय में 2 अधेड़ उम्र के पुरुषों ने एक 18 साल की लड़की की इज्जत की धज्जियां उड़ाने का दुस्साहस किया। कांग्रेस के प्रवक्ता ने हंसते हुए जिस लड़की पर आक्रमण किया वो राजनीति में नहीं है, एक साधारण से कॉलेज स्टूडेंट के नाम पर अपना जीवन व्यतीत कर रही है। लेकिन कांग्रेस के प्रवक्ता ने अपने हाथ में कागज दिखाते हुए ये आरोप मढ़ा कि वो लड़की एक अवैध बार चलाती है। मैं पवन खेड़ा से कहना चाहती हूँ, मेरी 18 साल की बेटी कॉलेज में पढ़ती है, मेरी 18 साल की बेटी कोई बार नहीं चलाती। ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆ పార్టీ మంత్రులు ఢిల్లీ ప్రజలను మోసం చేస్తూ వారి ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మద్యం మాఫియాను నియంత్రించడం లేదని ఆరోపించారు. तेरी रहबरी का सवाल है केजरीवाल जी, दिल्ली के लोगों का पैसा लूट लिया, शराब माफिया को माला माल कर दिया, गरीब आपदा के समय दिल्ली छोड़कर जा रहा था और आपकी सरकार उस समय भी शराब माफिया को धन कराने की बात कर रही थी। और इन गंभीर भ्रष्टाचार के आरोपों पर जहां एक और एलजी साहब ने सीबीआई की जांच के लिए मिनिस्ट्री ऑफ होम अफेयर्स को लिखा है, आप उस पर बिल्कुल चुप रहे, मूक दर्शक बनकर रहे और इधर उधर की बात करते रहे।
ये साफ दिखता है कि आपके नाक तले आपके लोगों ने मिलकर घोटाला किया है। ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా 3,661 కోట్ల రూపాయలను వీధి వ్యాపారులకు సూక్ష్మ రుణాలను అందించినట్లు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఈ రోజు నేషనల్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వనిధి పథకం ద్వారా సుమారు 31 లక్షల మంది వీధి వ్యాపారులు రుణాలు పొందారని తెలిపారు. 661 करोड़ रुपया माइक्रो क्रेडिट ऑलरेडी प्रोवाइड कर दिया गया था और स्कीम का डिजाइन ऐसा है कि अगर आप 10,000 रुपए जो आप लोन लेते हो उसको जल्दी से लौटा दें तो आपको अगली इंस्टॉलमेंट 20,000 की एकदम मिल जाती है और उसको भी लौटा दें तो 50,000 की एकदम मिल जाती है. तो कहां एक तरफ वही हमारे बहन भाई जो अपना रोजी रोटी की कमाने के लिए they had to face hostility from local authorities, वो आज इस स्कीम की सफल इंप्लीमेंटेशन के कारण माइक्रो एंटरप्रेन्योर. గుజరాత్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాహనాలు మొబైల్ దొంగతనాల కోసం రూపొందించిన ఈఎఫ్ఐఆర్ వ్యవస్థను ప్రారంభించారు. అలాగే గుజరాత్ పోలీసుల రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్తో పాటు అనేక ఆధునిక సేవలు అందించే త్రినేత్రను ప్రారంభించారు. గాంధీనగర్లోని పోలీస్ భవన్లో ఏర్పాటు చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ వాహనాలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పుడు జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని చూద్దాం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 25కు బదులు 26న విచారణకు హాజరు కావాలని కోరుతూ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజా సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ధృవపరిచారు. 25న తమకు వీలు కాదని, అందువల్ల వేరే తేదీన విచారణకు రావాలని ఈడీ కోరినట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనే వ్యాక్సిన్ పంపిణీ దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ దాదాపు 4 కోట్ల మంది లబ్ధిదారులు కనీసం 1 డోసు కూడా తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా 178,38,52,566 డోసులను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువు తేదీ జూలై 31 వరకేనని కేంద్రం వెల్లడించింది. దీన్ని పొడిగించే ఆలోచనేది ఇప్పటివరకు లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. జూలై 20 నాటికి దాదాపు 2.3 కోట్లకు పైగా రిటర్నులు దాఖలైనట్లు తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులు దాఖలు చేసేందుకు 2021 డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం గడువునిచ్చింది. అప్పుడు దాదాపు 5.89 కోట్లకు పైగా రిటర్నులు దాఖలయ్యాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 91వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలను అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఒడిషా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండగా కర్ణాటకపై ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. వీటి ప్రభావంతో రానున్న 3 రోజుల్లో ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే యానం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.